ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఎన్నికల సందర్భంగా కూటమి ఎన్నో హామీలిచ్చింది. పేదలకు, మహిళలకు అనేక వాగ్దానాలిచ్చింది. తాము అధికారంలోకొస్తే మహిళలకు సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించింది. ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తామని చెప్తోంది. ఇక ఎన్నికల్లో కీలకమైన ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులకు కూడా ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక హామీలిచ్చారు, వాగ్దానాలు చేశారు. అందుకే ఈ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎక్కువ శాతం మంది ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఓటు వేశారు. పోస్టల్ బ్యాలెట్ల ఓట్లని సద్వినియోగం చేసుకుని కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ప్రభుత్వ ఉద్యోగులు కీలక భూమిక పోషించారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ఎన్నికల్లో విధులు నిర్వహించిన సిబ్బందికి 1 నెల జీతం బోనస్‌గా కూడా ఇచ్చారు. ఇంకా అనేక హామీలు ఉన్నప్పటికీ ప్రధానమైన హామీ ప్రభుత్వ ఉద్యోగులకి నెల జీతం ప్రతి నెల 1వ తారీఖున పడడమే. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పుడు వేతనాలు వస్తాయో తెలియని పరిస్థితి. ముందు సంక్షేమ పథకాలకి లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు విడుదల చేసిన తర్వాత మిగిలిన సొమ్ముని ప్రభుత్వ ఉద్యోగులకి దశల వారీగా చెల్లించడం మొదలైంది. గత ప్రభుత్వం మీద ఉద్యోగుల్లో వ్యతిరేకత రావడానికి కూడా ప్రధాన కారణం 1వ తేదీన జీతాలు చెల్లించకపోవడమే. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చిన హామీని ఒక్కటొక్కటి అమలు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ప్రతి నెల 1వ తేదీన జీతం చెల్లించాలని సిద్ధమయ్యారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి మాసం జూలై రావడంతో 1వ తేదీన జీతాలు చెల్లించడానికి నిర్ణయం తీసుకున్నారు. అంటే ఈ రోజు 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు పడేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. అట్లాగే పడ్డాయి కూడా. ఈ మేరకు అధికారులకు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే జూలై 1వ తేదీన ఈ రోజు సోమవారం నాడు ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒకేసారి జీతం వారి బ్యాంక్ ఖాతాలో జమ చేసేందుకు చర్యలు ప్రారంభమైనట్టు తెలుస్తుంది. వేతనాలకు సంబంధించినటువంటి నిధులు కూడా సిద్ధం చేసుకున్నారు. 1వ తేదీన ఉదయాన్నే రాష్ట్రంలో 65 లక్షల మంది పెన్షన్దారులకి రూ. 7,000 చెల్లించబోతున్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఈ పెన్షన్ మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయించారు. ఇందుకు 65 లక్షల మందికి 7,000 చొప్పున ఇవ్వాలంటే రూ. 4,400 కోట్ల అవసరం అవుతుంది. అది పక్కన పెడితే ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రిటైర్ అయిన ఉద్యోగుల పెన్షన్లు కూడా ఇదే రోజు వేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీనికోసం రూ. 5,500 కోట్ల అవసరం అవుతాయి. మొదటి రోజు ప్రభుత్వ ఉద్యోగులు జీతం తీసుకుని వారి కళ్ళలో ఆనందం చూడాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యం పాలనలో బలంగా ఉండాలని భావిస్తున్నారు చంద్రబాబుని తెలుస్తుంది. సో ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఎవరు బెటర్‌గా ప్రవర్తించారు అంటే ఖచ్చితంగా చంద్రబాబు అనే చెప్పుకోవాలి. కాదు జగనే చేశారు బెటర్‌గా. చంద్రబాబు తప్పు పడుతున్నారు వాళ్ళని, తప్పుగా దారిలో తీసుకెళ్తున్నారు అంటే మీకేమనిపిస్తుంది చెప్పండి? ఎందుకంటే రాజకీయంగా కాస్త డీప్ ఐడియా ఉండేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఒక వీడియో 1000 మంది చూస్తే ఓ 10 మందికే రాజకీయంగా కొన్ని పాయింట్లు తెలుస్తాయి. మిగతా వాళ్ళు ఎట్లాగో మీరు చెప్పలేరు వదిలేయండి. కొంతమంది ఉంటారు. వాళ్ళకి మాత్రం రాజకీయంగా కాస్త పరిణితి, పరిజ్ఞానం ఉంటాయి. వాళ్ళు కంపల్సరీ కామెంట్ చేయండి. ఎందుకంటే మిగతా వాళ్ళు మీరేసిన కామెంట్లు చూసి వాళ్ళు రెస్పాండ్ అవ్వగలరు అంతే. వాళ్ళనేమి అంతగా ఎక్స్‌ప్రెస్ చేయలేరు. కాబట్టి రాజకీయంగా పరిణితి ఉన్నవాళ్ళు, పరిజ్ఞానం ఉన్నవాళ్ళు మాత్రమే దయచేసి కామెంట్ చేయండి. మిగతా వాళ్ళు చేయొద్దు.